తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. మరో 3 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలైతే పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతుంది. నిన్న ఏకంగా 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలైతే నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే 5 రోజుల్లో 12 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు తెలిపింది. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రత అయితే నమోదైంది. అక్కడ కేవలం 5.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదు అవుతున్నాయట. సంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్ జిల్లాలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. మరో 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అయితే అందిస్తారు. చెప్పండి సాల్మాన్, మరో 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందంటున్నారు. థ్యాంక్ యూ ఫాతిమా. తెలంగాణ రాష్ట్రంలో అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ఈ యొక్క చలి తీవ్రత పెరగడంతో కొంత ప్రజలైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారులు కూడా అంటే ఉదయం పూట ఎవరైతే ఆ పనుల నిమిత్తం వెళ్తారో వారు కూడా వాహనాల మీద వెళ్ళడానికి ఆ యొక్క మంచుతో పాటు రోడ్లు పూర్తిగా కనబడకపోవడంతో కొన్ని సందర్భంలో యాక్సిడెంట్స్ అయ్యే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఎమర్జెన్సీ ఉంటేనే తప్ప బయటికి రావాలని ఇప్పటికే వైద్య శాఖ అయితే సూచనలు అయితే చేసింది. రానున్న 3 రోజుల్లో చలి తీవ్రత పెరగనుందనైతే వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం నుంచి వాతావరణ శాఖ అయితే ఇప్పటికే జారీ చేసింది. యొక్క చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని డాక్టర్లు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క చలి తీవ్రత చిన్న పిల్లలు కానీ లేక అస్తమా ఉన్న వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదే విధంగా ఎప్పటికప్పుడు ఒకవేళ ఈ యొక్క చలి తీవ్రతతోటి కొంతమంది చలిమంట కాసుకునే సందర్భంలో కూడా చనిపోయిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. దాని దృష్టిలో కూడా పెట్టుకొని చాలా జాగ్రత్తలు అయితే పాటించాలని అయితే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఖచ్చితంగా మనం చూసినట్లయితే ఈ యొక్క చలి తీవ్రతతోటి తెలంగాణ రాష్ట్రంలో 28 జిల్లాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. మిగిలిన 5 జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలలోపు నమోదైంది. అంటే మనం చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడైతే అడవులు విస్తారంగా ఉన్నాయో అక్కడ చలి తీవ్రతతోటి, ఎందుకంటే సూర్యుడు రావడం కూడా కొంత లేట్ గా ఉండి లేకుంటే చెట్ల మధ్యలోకి వెళ్ళి రావడానికి కొంత ఇబ్బందులు అయితే అక్కడ స్థానిక ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడైతే హెచ్చరించింది. అదే విధంగా త్రాగే నీళ్లు కూడా కొంత గోరువెచ్చగా ఉండి తాగే విధంగా సూచనలు అయితే చేసింది. ఖచ్చితంగా చిన్నపిల్లలను అయితే తగు జాగ్రత్తగా చూసుకోవాలని అయితే వాతావరణ శాఖ ఇప్పటికే ప్రజలకైతే ఒక మెసేజ్ అయితే పంపడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క రానున్న రోజుల్లో యొక్క 3 రోజులు అయితే ఈ యొక్క చలి తీవ్రత ఉండడం వల్ల ఖచ్చితంగా ప్రజలందరూ కొంత దానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సాల్మన్ ఫర్ ద అప్డేట్.